సో హైదరాబాద్లో సీజ్ అయిన కార్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అయితే మీరు చూస్తున్నాను ఇది సై బ్లాగ్స్. సో ఈరోజు ఒక లాంగ్ ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో అందుకని ఇప్పుడు బైక్ అంతగా లేదు, తొందరగా అయితే మనం నెల్లూరుకి అయితే వచ్చేసాము. అందుకని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట బ్లాగింగ్ అయితే. నెల్లూరుకేనా ఇదే? నెల్లూరుకే రా గ్యారంటీ పక్కా? అరే నెల్లూరే ఏమ్మా, ఏం కాదు వెళ్ళు. సరే అయితే బాయ్. సో గాయ్స్ ఫైనల్గా అయితే మనం నెల్లూరుకి అయితే వచ్చేసాం. సో ఈరోజు మనం హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో బుకింగ్ కూడా అయిపోయింది అనమాట హైదరాబాద్కి. సో ఆల్రెడీ మొన్న 2 days బ్యాక్ అయితే వెళ్ళాడు. సో ఒక కార్ షో అయితే ఉందన్నమాట, ఫెరారియో ల్యాంబోర్గిని సంథింగ్ అయితే తెలీదు. వెళ్ళిన తర్వాత కనుక్కుంది ఏందని. ఆత్మకు నుంచి నెల్లూరు దాకా నుంచినే వచ్చా, ఈ సీజన్ అనమాట. సో అందుకని బస్సులో జనాలు కూడా ఎక్కువ మంది ఉంటారు. సో నాకు తెలిసి వీటిలో ఏదో బస్సు అనుకుంటా మంది. చూద్దాం, ఆన్లైన్లో చూడాలి. అభి బస్కే కావేరీ ట్రావెల్స్ ఎక్కడ ఉన్నామమ్మా. సో టైమింగ్ వచ్చేసి 9:30కి. సో ఎగ్జాక్ట్గా మనం 9 కల్లా వచ్చేసామన్నమాట ఇక్కడికి. సో ఐ థింక్ ఇంకా వచ్చినట్లేదు. కావేరీ ట్రావెల్స్ అమ్మ ఎన్ని బస్సులు ఉన్నాయి ఈరోజా? వరుసగా బస్సులే. విక్రమ్ ట్రావెల్స్, ఆహా ఎన్ని ఉన్నాయి రా నేను, వీళ్ళు యాడ్ ఎత్తకాలని ఉంది. సో ఆల్మోస్ట్ బయటకు వెళ్ళే బస్సులంతా, బుకింగ్ బస్సులంతా ఈ సెంటర్లో అయితే ఉన్నాయన్నమాట. మినీ బైపాస్లో అయితే ఉంటాయి అన్నీ. సో ఎగ్జాక్ట్గా భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా అయితే ఉంటాయి అన్నీ. ఆహా మన బస్సు ఇంకా రాలా, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి. బస్సు ఏదనుకున్నా బాగానే ఉంది, అదిరిపోయింది పో. ఓకే ఇంకా ఎవరు వచ్చినట్లేదు మనమే. కింద సిరిగిపోయింది. ఆత్మకూరు నెల్లూరు దాకా నుంచి వచ్చేసరికి చెప్పులు లేక షూస్ వేసుకొచ్చాను మనం అయితే. సో హైదరాబాద్కి వెళ్ళినా మనం చెప్పులు అయితే కొనాలి. చిరాకు పుడుతుంది రాత్రిపూట షూస్తో జర్నీ చేయాలంటే. ఇంకా జాగ్రత్త పెట్టాలా, మొన్న కొనింది కొత్తది. బాగానే ఉంది కానీ సీట్లు పైన తక్కువ ఉంది. సర్లే పనుకునేది కదా రాత్రిపూట, ఇంకేం వీకెండ్ ఉందే. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. మొత్తం ఖాళీ 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 ఖాళీ. ఏసీ మామూలుగా ఉండదు. ఛార్జింగ్ పోవట్లేదే, పని చేస్తుందా? నమ్మకాలు లేవు ద్వారా ట్రై చేద్దాం. కిటికీలు కూడా లేవు. ఓ తినాలి, బయట టిఫిన్ నై. వాటర్ బాటిల్ ఏం తెచ్చుకుందాం, లేకపోతే సస్తం ఇడే. సో మామూలుగా అయితే నేను ఆత్మకూరు నుంచి బుక్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఆత్మకూరు నుంచి ఒక్క బస్సు కూడా బాగాలేదనమాట. సో అందుకని నెల్లూరుకి వచ్చి నెల్లూరు నుంచి అయితే బుక్ చేసుకున్నాను. ఆహా ఆత్మకూరు నుంచి బస్సులు ఉన్నాయి బుకింగ్కి. రేటింగ్ అయితే దరిద్రంగా ఉంది. సో మొన్న వెళ్ళాడు కదా హైదరాబాద్కి, ఆత్మకూరు నుంచి వెళ్ళాడు అనమాట. సో ఒక్క బస్సు బాగాలేదు. సో నేను బుక్ చేసింది కూడా స్లీపర్ బస్ అనమాట. మనకు అసలే బద్ధకం ఎక్కువ, అందుకని ఇంట్లో నుంచే 2 తినడానికి తెచ్చిపెట్టుకున్నా. మా ఊళ్ళో నిజంతో
సో గైస్ ఫైనల్గా అయితే మనం హైదరాబాద్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి అన్న ఏం చెప్పాడంటే మెట్రో ఎక్కి అక్కడి నుంచి దుర్గమ్మ చెరువు దగ్గరికి అయితే వచ్చామని చెప్పాడు. కానీ ఇప్పుడు మెట్రో దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఫస్ట్ టైం నేను ఒక్కనే పోతున్నాను మెట్రో లోపలికి, చూద్దాం ఎలా ఉంటుందో. సో అన్న చెప్పాడు పేటీఎం నుంచి స్కానింగ్ ఓపెన్ చేసి ఇలా పలానా ప్లేస్ నొక్కితే ఇంకా స్కానింగ్ వస్తుంది ఇంక వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. చూద్దాం. మెట్రోలో టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఫోన్లో నుంచి చేసుకోవచ్చు. ఫోన్పే ఓపెన్ చేసి సెర్చ్లో మెట్రో నొక్కితే వచ్చేస్తుంది. సో మనం ఎక్కడి నుంచి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం నొక్కితే చాలు. చూపి ఒక స్కానర్ అయితే వస్తుంది, ఆ స్కానర్ చూపిస్తే చాలు మన లోపలికి వెళ్ళిపోవచ్చు. స్కానర్ చూపించలేదు చిత్రం అది దొరికింది. సింపుల్. అన్న లెఫ్ట్ సైడ్ వెళ్ళమని చెప్పాడు. లెఫ్ట్ అంటే ఇటు పక్కే, అంటే లెఫ్ట్ సైడ్ నుంచే కరెక్ట్గా దుర్గా చెరువు లెఫ్ట్ సైడ్ వస్తుంది కాబట్టి అటు సైడ్ దిగచ్చు మనం. సో మెట్రో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు ప్లేసెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. సో మెట్రో మెట్లెక్కగానే కనిపిస్తుంది స్టార్టింగ్లోనే. ఫైనల్గా అయితే మనం దుర్గమ్మ చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇదే సెంటర్ అనమాట. సో ఇక్కడ నుంచి మాధవ్ అన్న అని చెప్పేసి పవన్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. పోయినసారి మనాలి కూడా అన్నతో వెళ్ళింది. సో అన్న వాళ్ళకి పీజీలు అయితే ఉన్నాయన్నమాట. సో అక్కడికి అయితే వెళ్ళాలి ఇప్పుడు. సో ఎగ్జిట్ పాయింట్ ఇక్కడే. ఇందాక స్కానర్ చూపించి లోపలికి వచ్చాం కదా, సో అదే స్కానర్ చూపించి మనం బయటకు వెళ్ళాలి. అదే ఈ స్కానర్ చూపించి మళ్ళీ ఇలా బయటికి వెళ్ళిపోవచ్చు. దట్స్ ఇట్. సో గైస్ మాధవ్ అన్న వాళ్ళకి పీజీలు అయితే ఉన్నాయన్నమాట. సో మొన్న వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉన్నారనమాట. సో అందుకని ఇప్పుడు మనం కూడా అక్కడికి వెళ్తున్నాం. సో ఐడియా ఉంది రూట్ అయితే. సో స్ట్రైట్కి వెళ్ళిపోతాం, మా అన్న వాళ్ళ పీజీ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడే రూమ్లో అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. సో ఇప్పుడు మనకి ఒక బైక్ అయితే కావాలని చెప్పేసి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. మా పిన్ని వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో అయితే ఉంటున్నారు. రూమ్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మా పిన్ని వాళ్ళని చూసుకొని చాలా సంవత్సరాలు అయితే అవుతుంది అనమాట. సో అందుకని ఎలా కలిసేసి ఒక స్కూటీ అయితే తీసుకెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం ఇప్పుడు. ప్రజెంట్ అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ చిన్న చిన్న కుండీల్లో సో బియ్యం అయితే వేస్తున్నాను అనమాట పిచ్చుకల కోసం. చూడండి, నా నుంచి చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు కూడా మీ ఇంటి బయట ఒక గిన్నెలో వాటర్ అయినా బియ్యం అయినా పోసి పెట్టండి. సో మనకైతే ఆకలేసి అడుగుతాం, వాటికి ఆకలేసి అడగలేవు కాబట్టి సో మీ ఇంటి పైన అయితే ఇలా చేయండి. సో గైస్ మెయిన్గా మనం హైదరాబాద్కి వచ్చింది ఫెరారీ ఈవెంట్ కోసం. ఒక 10 కార్స్ దాకా అయితే ఫెరారీ కార్స్ అయితే వస్తాయన్నమాట హైదరాబాద్కి. సో మేము వచ్చింది సాటర్డే, అది సండే రోజు అయితే ఈవెంట్ అయితే ఉంటుంది. సో ఎలాగలా హైదరాబాద్కి వచ్చాం. ఇక్కడ కార్లకి కరువు లేదనమాట. సో అందులో నేను కొన్ని కార్స్ అయితే కవర్ చేశాను. సో ఈ వీడియోలో చూడండి మీరే. ఒక్కొక్క కారు ఒక్కొక్క లగ్జరీగా ఉంటుంది, చూడండి మీరే.
సో హైదరాబాద్లో సీజ్ అయిన కార్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఓ ఎన్ని ఉన్నాయా. సో గైస్ ఇక్కడితో ఈ వీడియోతో ఎంజాయ్ చేస్తున్నాను. సండే రోజు ఫెరారీ ఈవెంట్ అయితే ఉందన్నమాట. సో అది నెక్స్ట్ వీడియోలో మీకైతే చూపిస్తాను. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా షేర్ అయితే చేసేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కార్ లవర్స్ ఉంటే వాళ్ళ కింద మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ టేక్ కేర్. బై బాయ్.